హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, లాస్ట్ ర్యాంక్స్ అనేవి చూద్దాం. సో ఇందుకోసం మనము టీజీఈఏపీ సెట్ b.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. టీజీఈఏపీ సెట్ b.nic.in. సో మనకి ఎవరికైతే ఎంపీసీ స్ట్రీమ్లో మనకి కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఫార్మసీ కోర్సెస్, బయోటెక్నాలజీ కోర్సెస్. ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు టీజీఏపీ సెట్ .nic.in వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఆ పర్టికులర్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైనా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు కూడా మనకి ఫార్మసీ రిలేటెడ్ అలాగే బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే మనకి టీజీఈఏపీ సెట్ బి బైపీసీ స్ట్రీమ్ అనే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరూ కూడా టీజీఈఏపీ సెట్ b.nic.in అనే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. అందుకోసమే మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో దానికోసం మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, లింక్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ టీఎస్ఎంసెట్ బి ఫస్ట్ ఫేజ్ అలాగే ఫైనల్ ఫేజ్ అని 2 లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ను క్లిక్ చేయగానే మనకి ఎక్సెల్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. సో ఇది రెండవ ఫైల్. ఓకే, ఆల్రెడీ ఒక ఫైల్ నేను డౌన్లోడ్ చేశాను. సో దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. దీనిని మనం లాస్ట్ ర్యాంక్స్, టాప్ ర్యాంక్స్ ప్రకారంగా కాలేజెస్ అనేవి సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, తర్వాత ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు, డిస్ట్రిక్ట్, కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైపు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్, తర్వాత కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. సో వీటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ టాప్ కాలేజెస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇలా టాప్ ర్యాంక్స్, టాప్ కాలేజెస్ తీసుకుంటే సిబిఐటి టాప్ కాలేజ్గా ఉంది, తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ నెక్స్ట్ టాప్ కాలేజ్గా ఉంది, తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్, తర్వాత సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మల్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. సో ఇది గట్కేసర్లో ఉంది. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్లో ఉంది. సో ఈ కాలేజ్ వచ్చి మనకి కండ్లకోయలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంది. జిపిఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేదీపట్నం, జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అన్నట్టు, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మైసమ్మగూడ. అండ్ నెక్స్ట్ మనకి ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గట్కేసర్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్స్ మైసమ్మగూడ, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్తాన్పూర్. అండ్ దాని తర్వాత మనకి గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ ఇబ్రాహీంపట్నం ఉంది, తర్వాత గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కోదాడ్, అండ్ దుండిగల్లో ఉన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కీసరా. సో ఇలా టాప్ కాలేజెస్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీటిలో కొన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి. సో వీటిలో మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏమున్నాయి కూడా నేను ఇక్కడ మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ జస్ట్ మనం కాలేజ్ టైప్ తీసేసి మనం ఇక్కడ యూనివర్సిటీ పెట్టుకుంటే సరిపోతుంది. యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ అని పెట్టుకోవాలి. సో కాలేజెస్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 29 కాలేజెస్ ఉన్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్తాన్పూర్, కేయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వరంగల్, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్తాన్పూర్ సెల్ఫ్ ఫైనాన్స్. అండ్ దీని తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ మహబూబాబాద్. సో ఇవి మనకి టాప్ కాలేజెస్గా ఉన్నాయి. సో ఇవి మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ చూద్దాం. సో మొత్తం 7 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి, యూనివర్సిటీ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, సో ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మరి ర్యాంక్ వైజ్గా చూసుకోవాలంటే మాత్రం మనం ఈ ఫిల్టరింగ్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది ఇప్పుడు. సో ఫిల్టరింగ్ తీసేసి చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ర్యాంక్స్ వైజ్ సార్ట్అవుట్ చేయగా ఇలా ఉన్నాయి టాప్ కాలేజెస్. సో మొత్తంగా మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మనకి 179 కాలేజెస్ ఉన్నాయి. బట్ టాప్ 20 కాలేజెస్ కావాలంటే మనం 20 కాలేజెస్ లిస్ట్ చూసుకుందాం. సిబిఐటి ఓయూ కాలేజ్ హైదరాబాద్లో ఉంది, జేఎన్టీయూ హైదరాబాదు, సివిఎస్ఆర్, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కండ్లకోయ, అండ్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్, బివి రాజు నర్సాపూర్, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంది, జి పుల్లారెడ్డి కాలేజ్ మెహదీపట్నం, మైసమ్మగూడ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గట్కేసర్, అండ్ నెక్స్ట్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మైసమ్మగూడలో ఉంది, జేఎన్టీయూ కాలేజ్ సుల్తాన్పూర్. ఓకే, ఇది సుల్తాన్పూర్లోనే ఉంది. అండ్ గురునానక్ ఇబ్రాహీంపట్నంలో ఉంది, గేట్ కోదాడ, అండ్ మర్రి లక్ష్మణ్ రెడ్డి దుండిగల్లో ఉంది, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కీసరలో ఉంది, అండ్ సెయింట్ పీటర్స్ కాలేజు వరంగల్లో ఉంది, మైసమ్మగూడ మల్లారెడ్డి ఫార్మసీ కాలేజు,
అండ్ ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ 10,000 ర్యాంక్స్ లోపు టాప్ 20 కాలేజెస్లో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా మనకి ఓసీ ర్యాంక్స్ని బట్టి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకి చూసుకుంటే కేటగిరీ ర్యాంక్స్ మీకు ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. మోస్ట్లీ అన్నీ కూడా మనకి 20,000 లోపే ఉండాలి. సో 20,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ట్యూషన్ ఫీజు కూడా మీరు చూసుకుంటే 75,000 కొన్ని కాలేజెస్లో ఉంది, 1,68,000, 1,00,000, మోస్ట్లీ 95,000, 1,00,000. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి యూనివర్సిటీ కాలేజెస్ ర్యాంక్స్ బట్టి చూద్దాం. ఓకే, యూనివర్సిటీ కాలేజెస్ బట్టి మనము ఫీజెస్ ఎలా ఉన్నాయనేది ఫిల్టర్ చేసుకుందాం. సో యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్ చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్లో ఫీజు వచ్చి మనకి ఇక్కడ 1,00,000 కొన్ని కాలేజ్లో ఉంది, 35,000, 45,000, 30,000, 31,000, 65,000 ఇలా ఉన్నాయండి, చూసుకోండి. సో మనకి లీస్ట్ వచ్చి 31,000, 30,000 కూడా ఉంది పాలమూరు యూనివర్సిటీలో. సో మీకు ఫీజెస్ కూడా చూసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి బెస్ట్. అండ్ తర్వాత మనకి ఇవి ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ సంబంధించి. మరి అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కాలేజ్ ఒక కాలేజ్ ఉంది, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్. సో ఇక్కడ మనకి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఉంది. సో గర్ల్స్కి వచ్చిన ఈ కాలేజీలో మనకి ట్యూషన్ ఫీ 0 ఉంది. సో గవర్నమెంట్ కాలేజీలో ట్యూషన్ ఫీ అనేది 0 చూపిస్తున్నాడు. కే యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది, మహబూబాబాద్ ప్లేస్లో ఉంది, మహబూబాబాద్ సిటీలో ఉంది, మహబూబాబాద్ డిస్టిక్ అనుకోవచ్చు, డిస్టిక్లో ఉంది. అండ్ ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత మనము ప్రైవేట్ కాలేజ్ ఫీజు చూద్దాం. ప్రైవేట్ కాలేజ్ ఫీజు చూస్తే మనకి ట్యూషన్ ఫీజులు ఎలా ఉన్నాయి, 45,000, 50,000. హైయెస్ట్ ఫీజు వచ్చి మనకి 1,40,000 ఉంది. లీస్ట్ ఫీజు వచ్చి మనకి 45,000 ఉంది. సో ఇక్కడ మనం 45,000 ఒకటి, హైయెస్ట్గా ఉన్న ఫీజు ఒకటి చూద్దాం. సో 45,000 ఆల్మోస్ట్ చాలా కాలేజెస్లో ఉంది. బట్ 1,40,000 ఒకే ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది, సిబిఐటి మనకి ఫార్మసీ కాలేజ్లో ఉంది. మిగతా అన్ని కాలేజెస్లో కూడా 45,000 వరకు మాత్రమే ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చి మనకి 35,000 మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ను వేరీజ్ వేసుకొని మీకు స్తోమత ఉంటే మాత్రమే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఇది చాలా మటుకు పనికొస్తుంది. సో నేను ర్యాంక్స్ వైజ్ సార్ట్అవుట్ చేశాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో టాప్ కాలేజెస్ లిస్ట్ మీకు ఇక్కడ అనుకోవచ్చు. టాప్ 20 కాలేజెస్ లిస్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో అలా మీరు మిగతా కాలేజెస్ కూడా మీరు చూసుకొని మీ ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటే మాత్రమే వీటిలో ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇది మనకి ఫస్ట్ ఫేజ్లో సంబంధించిన లాస్ట్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే లాస్ట్ ర్యాంక్స్, ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్స్ కూడా చూసుకుందాం. సో వీటిని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్గా మనం ఇక్కడ డేటాని తీసేస్తే సరిపోతుంది. లాస్ట్ రోస్ మనకి ఇక్కడ ఈ రోస్ తీసేసి మనం జస్ట్ మళ్ళీ ర్యాంక్ వైజ్ సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓసీ కేటగిరీ ర్యాంక్స్ ఎందుకు సార్ట్అవుట్ చేస్తున్నానంటే ఓసీ వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే మాత్రమే ఖచ్చితంగా కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అవే కాలేజెస్ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ సేమ్ కాలేజెస్ ఉన్నాయి, కాకపోతే ఓయూ కాలేజ్ అనే ఫస్ట్ ఫేజ్ మనకి ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చేసింది. ఇక్కడ సివిఎస్ఆర్ కాలేజ్ ఉంది. చాలా తక్కువ కాలేజెస్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో కాలేజ్ కావాలనుకుంటే మీరు హైదరాబాద్ డిస్టిక్ ఒకటి సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చి మనం హైదరాబాద్ పెట్టుకుంటే సరిపోతుంది. హైదరాబాద్లో 29 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 29 కాలేజెస్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. హైదరాబాద్లో మాత్రమే మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. సో మీరు ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటే ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మా డి ఉంది, ఫార్మా బి ఉంది. సో ఇవి కూడా చూసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే బ్రాంచ్ వైజ్ మీకు బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ చేసి చూపిస్తాను, చూడండి. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మా డి, ఫార్మా బి అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. సో ఈ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ కోర్సెస్ మాత్రమే ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ లేదా ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా టీజీ ఈఏపీ సెట్ బి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ఫస్ట్ ఫేజ్ ర్యాంక్స్ ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ ర్యాంక్స్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా సంబంధించిన ఈ ఎక్సెల్ ఫైల్ అనేది మీకు సార్ట్అవుట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము మళ్ళొకసారి గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను. సో మన వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మనం ఈ ఎక్సెల్ ఫైల్స్ లింక్స్ మీకు ప్లేస్ చేస్తాను. సో ఈ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకున్నా సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం మీ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని మాత్రమే మీరు పెట్టుకోండి. సో ఇక్కడ ఉన్న ర్యాంకు మీకు సపోజ్ సిబిఐటీలో మీ ర్యాంకు 6,000 లోపు, ఇక్కడ 5354 ఉంది అంటే 5354 లోపు మీకు ర్యాంక్ ఉంటే ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ ఈ ఫార్మసీ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి. మరి మిగతా క్యాండిడేట్స్ ఎలా చూసుకోవాలి? మీ ర్యాంక్స్ ఇక్కడ చూసుకోవాలా. మీ ర్యాంక్స్ చూసుకొని మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి
సో మీ ర్యాంకు ఈ ర్యాంక్ అంటే ఇప్పుడు ఎస్సీ బాయ్స్ ఉన్నారు, ఈ ర్యాంక్ లోపు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ బయోటెక్నాలజీ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అందరికి కూడా మనకి ఈ పర్టికులర్ ఏది సిబిఐటి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా మీరు ఈ ఎక్సెల్ షీట్ ఫైల్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా మన ఈ వీడియో కామెంట్స్ చేయండి. వీడియో ఉన్న కామెంట్స్లో మీకు వెంటనే నేను కామెంట్స్ చదివిన వెంటనే రెస్పాన్స్ ఇస్తాను. సో దట్ మీ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎలాంటి సందేహాలను కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బైపీసీ స్ట్రీమ్ అడ్మిషన్స్.